Good evening, everyone. Welcome to History Made Easy channel. In today's class, we will be discussing about the famous forts in early India. మన ఎర్లీ ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ ఫోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గా వెస్ట్ కోస్ట్ నుంచి తీసుకుంటే బర్బరికం ప్రెసెంట్ పాకిస్తాన్ సింధ్ రీజియన్ లో ఉంది. ఇది ఇండో రోమన్ ట్రేడ్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసేది. ఎస్పెషల్లీ ఫస్ట్ టు థర్డ్ సెంచరీస్ లో రోమన్స్ తో చాలా ఎక్కువగా ట్రేడ్ ప్రాక్టీస్ అనేది జరిగేది. నెక్స్ట్, కమింగ్ టు గుజరాత్, లోథాల్ హ్యాస్ ఎ వెరీ లాంగ్ హిస్టరీ ఆఫ్ బీయింగ్ ఏ సీ పోర్ట్. ఈ లోథాల్ అనేది దాదాపు 3000 సంవత్సరాల క్రితం నుంచి ఒక సీపోర్ట్ గా రన్ అవుతుంది. ఈ లోథాల్ బిలాంగ్స్ టు ఇండస్ వ్యాలీ పీరియడ్. ఇక్కడ మనకి ఎక్స్కవేషన్స్ లో ఒక సీ పోర్ట్, డాక్ యార్డ్ ఇవన్నీ కూడా డిస్కవర్ అయ్యాయి. ఇది ఒక ఆర్కియలాజికల్ గా కూడా చాలా ఇంపార్టెంట్ సైట్. నెక్స్ట్ వచ్చేసి బరూకచ్చా. బరూకచ్చా అనేది ఇండియాలోని వెస్ట్ కోస్ట్ లో ఇట్స్ ఎ ప్రీమియర్ సీపోర్ట్ డ్యూరింగ్ ద ఫస్ట్ సెంచరీ. ఫస్ట్ సెంచరీ నుండి గుప్తా పీరియడ్ అయిన థర్డ్ సెంచరీ, ఫోర్త్ సెంచరీ వరకు కూడా ఈ బరూకచ్చా అనేది వెస్ట్ కోస్ట్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సీపోర్ట్ గా ఉండేది. ఇక్కడ నుంచే మనం రోమన్స్ తో, అరేబియన్స్ తో, పర్షియన్స్ తో ట్రేడ్ చేసేవాళ్ళం. పర్టికులర్లీ అండర్ ద గుప్తాస్ డ్యూరింగ్ ద కుషాన్స్ వాళ్ళ టైంలో. నెక్స్ట్, కమింగ్ టు మహారాష్ట్ర, వీ హ్యావ్ టూ ఇంపార్టెంట్ పోర్ట్స్. వన్ ఈస్ కళ్యాణ్ అండ్ అదర్ ఈస్ సోపారా. కళ్యాణ్ అండ్ సొపారా అనేవి ఇనీషియల్ గా శాతవాహనాస్ టైమ్స్ నుండి చాలా ఇంపార్టెంట్ సీపోర్ట్స్ గా డెవలప్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఈ శాతవాహనాస్ టైంలో వాళ్ళు సీ హార్సెస్ ని ఫారెన్ వైన్స్ ని, రోమన్స్ నుంచి ట్రేడ్, గోల్డ్, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ ఐటమ్స్ ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. అలాగే మనం మన ఫుడ్ గ్రెయిన్స్, టెక్స్టైల్స్, కాటన్, సిల్క్ ఇలాంటి ప్రీషియస్ కమోడిటీస్ ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఈ కళ్యాణ్ అండ్ సోపారా శాతవాహనాసే కాదు, తర్వాత గుప్తాస్ టైంలో, వకాటకాస్ టైంలో, రాష్ట్రకూటాస్ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ సీపోర్ట్స్ గా ప్లే చేశాయి. ఈవెన్ కళ్యాణ్ అనేది ఛత్రపతి శివాజీ టైంలో కూడా ఒక ఇంపార్టెంట్ సీపోర్ట్ గా కంటిన్యూ అయింది. నెక్స్ట్, ఎంటైర్ వెస్ట్ కోస్ట్ లో ద క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని ముజిరీస్ అంటారు. ఎందుకు అనంటే మనకి ఫస్ట్ సెంచరీ టు ఫోర్త్ సెంచరీలో రోమన్ ఎంపైర్ పీక్ ట్రేడ్ లో ఉన్నప్పుడు ముజరీస్ అలౌన్ అకౌంటెడ్ ఫర్ 1/4 ఆఫ్ రోమన్ ట్రేడ్. ఈ ముజరీస్ అనేది అంత ఇంపార్టెంట్ సీపోర్ట్ అన్నమాట. ఈ ముజరీస్ అనేది లొకేటెడ్ ఇన్ కేరళ స్టేట్ లో లొకేట్ అయింది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అన్నమాట. ఎందుకంటే చాలా ఎక్కువ, ఎస్పెషల్లీ మనం స్పైసెస్ చెప్పుకుంటాం కదా ఇండియా అంటే, ఈ స్పైసెస్ ట్రేడ్ అనేది ఎక్కువగా ముజరీస్ నుండే కొనసాగేది. అలాగే కేరళలో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ సీపోర్ట్ ఈజ్ క్విలాన్. క్విలాన్ ని కొల్లం అని కూడా అంటారు. ఈ కొల్లం ఈజ్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ స్పైసెస్ ట్రేడ్. పర్టికులర్ గా మనం బ్లాక్ పెప్పర్, కార్డమమ్, ఎలాచి ఇలాంటి ఇంపార్టెంట్ స్పైసెస్, సిల్క్ టెక్స్టైల్స్, కాటన్ టెక్స్టైల్స్, ఫుడ్ గ్రెయిన్స్ ఇలాంటివి ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ గా మనం యూరోప్ కి, రోమ్, అరేబియా వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. నెక్స్ట్, మనం ఈస్ట్ కోస్ట్ కి వస్తే స్టార్టింగ్ లో తమిళనాడులో ఉన్న ఓల్డెస్ట్ పోర్ట్ వచ్చేసి కోర్కాయ్. ఈ కోర్కాయ్ అనేది సంగం ఏజ్ నుండి కంటిన్యూ అవుతుంది. సంగం ఏజ్ లో పాండ్యాస్, మదురైని రూల్ చేసిన పాండ్యాస్ కంట్రోల్లో ఉన్న సీపోర్ట్ కోర్కాయ్. ఈ కోర్కాయ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ సీపోర్ట్ గా సంగం పీరియడ్, ఎస్పెషల్లీ అరౌండ్ థర్డ్ సెంచరీ సిఈలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అలాగే చోలాస్ కంట్రోల్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ సీపోర్ట్ అనేది కావేరీపట్నం. ఈ కావేరీపట్నాన్నే పుహార్ అని కూడా అంటారు. ఈ కావేరీపట్నం సంగం చోలాస్ టైంలో చాలా ముఖ్యమైన సీపోర్ట్ గా ఉండేది. మనం సంగం లిటరేచర్, సంగం టెక్స్ట్ అయిన శిలపాడికారం, తొల్కపియం ఈ కావేరీపట్నం గురించి చాలా ఎక్కువగా డిస్క్రిప్షన్ ఇస్తుంది. ఆ పోర్ట్ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకి, శ్రీలంకకి, థాయిలాండ్ వీటన్నిటితో మనం ట్రేడింగ్ చేసేవాళ్ళం. అలాగే తమిళనాడులో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీపోర్ట్స్ ఏంటి అని అంటే అరికమీడు. ఈ అరికమీడు సీపోర్ట్ ఎందుకు అని అంటే రోమన్ ఆంఫోరే, టెంపుల్, అగస్టస్ టెంపుల్ అనేది మనకి ఐడెంటిఫై చేసింది అనమాట. సో ఇది ఏం చెప్తుంది అని అంటే మనం రోమన్స్ తో చాలా ఎక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళం అండ్ సర్ప్లస్ ట్రేడ్, మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉండేది అనేది చెప్తుంది అనమాట. మనకి ప్లినీ అనే ఒక రోమన్ హిస్టోరియన్ ఒక కామెంట్ చెప్తాడు, రోమ్ లో ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ అంతా ఇండియాకి డ్రైన్ అయిపోతుంది అని. వీటి ఈ ఈ ఎగ్జాంపుల్స్ దాన్ని చాలా బలపరుస్తాయి అన్నమాట. ఇండియా హ్యాస్ ఎ స్ట్రాంగ్ సర్ప్లస్ ట్రేడ్ విత్ రోమ్. అలాగే
తమిళనాడులో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ సీపోర్ట్ అనేది మహాబలిపురం. పల్లవాస్ పాలించిన కాంచీపురం దగ్గరలో మహాబలిపురం అనేది ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సీపోర్ట్ డ్యూరింగ్ ద 3rd century. 3వ శతాబ్దంలో ఈ మహాబలిపురం అనేది ఒక ఇంపార్టెంట్ సీపోర్ట్ గా డెవలప్ అయింది అనమాట. ఇది పర్టికులర్ గా వీళ్ళు మహాబలిపురం నుండి సౌత్ ఈస్ట్ ఏషియా, సిలోన్, ఇండోనేషియా, థాయిలాండ్, బర్మా ఇలాంటి దేశాలతో ఎక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళు. వీళ్ళు కూడా చాలా అనేక రకాల వస్తువులు చైనాతో కూడా వీళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు. పర్టికులర్లీ మన ఆంధ్రాకి వచ్చేసరికి మనకి చరిత్రలో చూసుకుంటే రెండు చాలా అతి ముఖ్యమైన సీ పోర్ట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మచిలీపట్నం పోర్ట్ ఆర్ మాసులీపట్నం. ఈ మాసులీపట్నం పోర్ట్ కి దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. శాతవాహనాస్ ఎమర్జ్ అయిన 1st century నుండి కూడా ఈ మాసులీపట్నం అనేది చాలా ఇంపార్టెంట్ సీ పోర్ట్ గా వ్యవహరిస్తూ ఉంది. ఈ మాసులీపట్నం పోర్ట్ ని చాలా మంది ప్రముఖులు, ట్రావెలర్స్ గాని, మార్కోపోలో గాని ఇలాంటి చాలా గొప్ప వాళ్ళు విజిట్ చేశారు. అండ్ పర్టికులర్లీ మాసులీపట్నం పోర్ట్ ఈజ్ నోన్ ఫర్ కాటన్ టెక్స్టైల్స్. కాటన్ ఎక్స్పోర్ట్స్ కి చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే మనం బ్రిటిషర్స్ టైంలో కూడా ఈ మచిలీపట్నం పోర్ట్ లోని కలంకారీ ఎక్స్పోర్ట్ కి చాలా ఫేమస్ అన్నమాట. ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా ఈ మచిలీపట్నం పోర్ట్ ని రివైవ్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పోర్ట్ అనేది మోటుపల్లి. ఈ మోటుపల్లి పోర్ట్ అనేది కాకతీయాస్ టైంలో చాలా ఇంపార్టెంట్ సీ పోర్ట్ గా ఉండేది. ఎస్పెషల్లీ ఫారెన్ ట్రేడ్, యూరోపియన్స్ తో గానీ, చైనీస్ తో గానీ, సౌత్ ఈస్ట్ ఏషియాతో గానీ ఎక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. ఈ మోటిపల్లి పోర్ట్ దగ్గరే మనకి కాకతీయ గణపతి దేవుని ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది. ఆ ఇన్స్క్రిప్షన్ ప్రకారం కాకతీయ రూలర్ అయిన గణపతి దేవుడు ఈ సీ పైరేట్స్ నుండి, ఎక్సెసివ్ టాక్సేషన్ నుండి ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనం మన ఆంధ్ర నుంచి కొంచెం నార్త్ వైపు వెళ్తే ఒడిషాలో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ సీ పోర్ట్ ఏంటి అని అంటే దాసర్నా పోర్ట్. ఈ దాసర్నా పోర్ట్ అనేది కూడా ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాతోని ఇండోనేషియాతో మంచి ట్రేడ్ రిలేషన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఫైనల్లీ బెంగాల్ రీజియన్ లో ద మోస్ట్ ఫేమస్ పోర్ట్ అనేది తామ్రలిప్తి. ఈ తామ్రలిప్తి అనేది మనకి 6th century బీసీ నుండి స్టార్ట్ అయిన 2nd century బీసీ 1st century చాలా ఇంపార్టెంట్ సీ పోర్ట్ గా ఎదిగింది. పర్టికులర్ గా తామ్రలిప్తి అనేది గంగా రీజియన్, ఈ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ రీజియన్ లో ఉన్న ఇంపార్టెంట్ రిసోర్సెస్, రైస్ గానీ, ఫుడ్ గ్రెయిన్స్, కాటన్ టెక్స్టైల్స్ ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఈవెన్ 18th century కల్కతా సీ పోర్ట్ వచ్చే వరకు కూడా ఈ తామ్రలిప్తి పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది మన ఇండియన్ ఎకానమీలో. ఇవి మన ఎర్లీ ఇండియాలోని ఇంపార్టెంట్ సీ పోర్ట్స్. థ్యాంక్ యూ.